దేవునికి స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదండి. దేవాతి దేవుని యొక్క మహాకృప చేత అందరికీ దైవాశీర్వాదాలు కుమ్మరింపబడును గాక. ఈరోజు దేవుని వాగ్దానం కీర్తనల గ్రంథము 57వ అధ్యాయము 2వ వచనం. మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి నేను మొర్రపెట్టుచున్నాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూడండి. మన దేవుడు సామాన్యుడు కాదు, సామంతుడు, మహోన్నతుడైన దేవుడు. ఎంత గొప్ప దేవుడు చూడండి. సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మహోన్నతమైనటువంటి నామానికి స్తుతి, మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. అందుకే ఇక్కడ భక్తుడు అంటున్నారు, మహోన్నతుడైన దేవునికి, నా కార్యము సఫలము చేయు దేవునికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ కార్యము సఫలము చేసే దేవుడు. ఎంతటి కష్టమైనా సరే చివరి క్షణాల్లోకైనా నీ కార్యాన్ని ఆయన నెరవేరుస్తారు. నీ తల ఎత్తే దేవుడే తప్ప నీ తల దించే దేవుడు కాదు. నా కార్యము సఫలము చేసే దేవుడు అని ఎంత గట్టి నిర్ణయంతో భక్తుడు మాట్లాడుతున్నారు. మరి నీ దేవుడు నీ కార్యాన్ని సఫలం చేస్తారని నీకు నమ్మకం ఉందా? విశ్వాసం ఉందా? దేవుని బిడ్డ, దేవుడికి ఎప్పుడు కూడా లోబడే వారి పట్ల వారి కార్యాలని ఆయన సఫలం చేస్తారు, నెరవేరుస్తారు. దేవునికి నువ్వు భయపడితే చాలు. నువ్వే కార్యము తలపెట్టుకున్నావో ఆ కార్యాన్ని యేసు నామములో సఫలమవునుగాక. గొప్ప దేవుడు మన యేసయ్య. కాబట్టి నా కార్యమును సఫలపరిచే దేవునిని నేను ఘనపరుస్తాను, మహిమపరుస్తాను. ఎంత గొప్ప మాట చూడండి. ఏండి, ఎప్పటికీ కూడా తన పిల్లలను ఆయన విడిచే దేవుడు కాదు. ఆయన అంటారు, నా కార్యము సఫలం చేసే దేవునికి నేను మొర్ర పెడతాను. మొర్ర పెట్టాలి. నువ్వు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థనలు చేయాలి, రోదన చేయాలి, విజ్ఞాపన విలాప ప్రార్థనలు చేయాలి. నువ్వెప్పుడైతే అలా ప్రార్థిస్తావో నీ దేవుడు నీ కార్యాలని నెరవేరుస్తారు, సఫలమిస్తారు. ఎప్పటికీ నిన్ను విడిచే దేవుడు కాదు. ప్రియమైనటువంటి సహోదరి, సహోదర, దేవునికి నీ హృదయాన్ని అప్పగించు. నీ కార్యమైన సఫలం చేసే దేవుడు, నీ ఉద్దేశాలు నెరవేర్చే దేవుడు, నీ కోరికలు తీర్చే దేవుడు. నీవే పరిస్థితుల్లో పడిపోయినా, ఎంత లోతుకి పడిపోయినా సరే నీ దేవుడు పైకెత్తగల సమర్థుడు. ఇదే మన నిరీక్షణ, మన నమ్మకత్వం. కాబట్టి దేవుని యందు భయభక్తులు, విశ్వాసం కలిగి నడుచుకుందాం. ప్రేమ కలిగిన దేవుని రాకడ దినాలున్నాం. ఎప్పటికీ కూడా ఆయన కృప నీకు దూరం కాదు. ప్రియ సహోదరి, సహోదరా, నీవే పరిస్థితుల్లో కలవరపడే పని లేదు. నమ్మకత్వాన్ని గట్టిగా పట్టుకో. నీవు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే ఘనకార్యాలు చేస్తే దేవునికి భయపడు, లోబడు. ఎప్పుడైతే నీ విశ్వాసం స్థిరంగా ఉంటుందో నీ కార్యములు నెరవేర్చబడతాయి. కాబట్టి సాతాను నిన్ను ఏ విధంగా అగ్ని బాణాలేసి నిన్ను శోధించాలనుకున్నాను, భయపడకు. నీ విశ్వాసమే నిన్ను కాపాడుతుంది. యేసు ప్రభువారు మరి రక్తస్రావం గల స్త్రీతో అంటారు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది. చూసారా, ఆ వస్త్రపు చింగు ముట్టగానే ఆమెకు స్వస్థత వచ్చింది. అలాగే నీ విశ్వాసమే నీకు స్వస్థత, మేళ్ళు, దీవెనలు. కాబట్టి దేవాతి దేవునికి భయభక్తులు కలిగి ఉందాం. రాకడ దినాల్లో అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు గొప్ప దేవుడు మా తండ్రి. అవును ప్రభా, నువ్వు మా కార్యాలు నెరవేర్చే దేవుడు, సఫలపరిచే దేవుడు. ఎంత గొప్ప దేవుని మేము కలిగి ఉన్నందుకే నీకు స్తోత్రాలు. నీ నామం శక్తివంతమైన నామం. పరిశుద్ధుడా, 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 నీకేమిచ్చినా నీ రుణం తీర్చుకోలేమో. చాలా అంటే చాలా గొప్ప దేవుడు, దయామయుడా. ఇదిగో తండ్రి, మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. స్వదేశాలు ప్రతి బిడ్డలను కాపాడండి అయ్యా. అలాగే యవన బిడ్డలను కాపాడండి ప్రభా. విద్యార్థులను కాపాడండి. రోగులను ముట్టి బాగు అక్కర్లను వారికి తీర్చండి. సర్వ ప్రజల్ని చల్లగా కాపాడండి. రుణాలు, సమస్యలు, ఆర్థిక పరిస్థితులు ఉన్న ప్రతి బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. అందరికీ క్షేమాన్నిచ్చి మహిమ పొందు శక్తి కలిసేనామని అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు, పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి.
ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.